మాజీ మంత్రి ఫిరాయింపుల బరిలో ముందు వరుసలో ఉన్న కడియం శ్రీహరి నిన్నటి వరకు ఏ పార్టీనో చెప్పలేని పరిస్థితిలో టాల్ లీడర్ ఉండే. టాల్ లీడర్ 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉండి ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అనుభవించి కనీసము పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండే. కానీ మరి ఈరోజు కడియం శ్రీహరి గారు నిన్న మరి తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు క్లియర్గా ప్రెస్ మీట్లో ఒక సభలో మాట్లాడడం జరిగింది. దయచేసి మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే ప్రభుత్వ సహకారం. ఈరోజు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయానని చెప్పేసి స్వయంగా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తము ప్రజల నుండి వ్యతిరేకత, ఉన్న పార్టీ నుండి వ్యతిరేకత, ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకత తట్టుకోలేక ఈరోజు అప్రూవల్గా మారిండు కడియం శ్రీహరి గారు. సో నేరం చేసిండు, దొంగతనం బయటపడ్డది కాబట్టి ఈరోజు అప్రూవల్గా మారి ఈరోజు మరొక్కసారి మరి ప్రజలను మోసం చేయాలని నేను అభివృద్ధి కోసమే పోయిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 సంవత్సరాలు టీడీపీలో క్యాబినెట్ మంత్రిగా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచినావు. దాదాపు 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీలా కూడా ఉన్నావు. ఇన్ని పదవులలో చేయని అభివృద్ధి మరి ఇప్పుడు ఏమి అభివృద్ధి చేద్దామని వచ్చినా ఒకటన్నా ఉందా అంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ లేదా గణపూర్ నియోజకవర్గంలో కడియం మార్క్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. కడియం మార్కల్లా తన బిడ్డను ఎంపీగా చేయాలి, రాజకీయ వారసురాలుగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోయే కాలానికి రాజకీయ సమాధి కట్టుకున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా గణపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కడియం శ్రీహరి వల్ల జరగలేదు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం టీడీపీలో ఉన్నప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, విదేశాల ఆస్తులు సంపాదించుకున్నాడు. మళ్ళా ఎడ్యుకేషన్ మంత్రి అయ్యిండు. తర్వాత అప్పుడున్న డిఈఓల దగ్గర నుంచి వెళ్ళి మరి లంచాలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున పేపర్లు రావడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. ఐడల్ ప్రాజెక్టులను అమ్ముకొని ఆ రోజు పెద్ద శీర్షికన వచ్చింది. ఆఖరికి ఎంత పెద్ద అంటే గోరింత బలరాం కొండంత అయ్యాడని ఒక స్టేట్మెంట్. అంటే వాళ్ళ కజిన్ బ్రదరే కోట్లు సంపాదిస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ లేదా సాంఘిక సంక్షేమ శాఖలో 2% గోరింట బలరాంకి అయితే
8% కడియం శ్రేయర్ తీసుకున్నట్టు వచ్చింది. ఇలా గురువింద గింజ లెక్క అనేక నీతులు చెప్పే కార్యక్రమం చేస్తుంటారు. సో కాబట్టి కడియం శ్రేయర్ ఆయన అభివృద్ధి అయిందే తప్ప గణపురం నియోజకవర్గాన్ని కానీ జిల్లాకు కానీ ఏ కార్యక్రమాలు చేయలేదు. అంతేకాకుండా ఈరోజు ఫిరాయింపులు అంటేనే ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు. అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టు క్లియర్గా రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు మరి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక దళితుడై ఉండి రాజ్యాంగ పరిరక్షణ కోసము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి గొప్పగా నిర్ణయం తీసుకొని 3 నెలల గడువు ఇచ్చి 3 నెలల్లో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎలాంటి సమయం ఇవ్వద్దు అంటే 7 నెలల సమయమైనా అంటే జనవరి 15వ తారీఖు కూడా నోటీసులు ఇవ్వమంటే 7 నెలలైనా కూడా కనీసము ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యేలు కనీసము నోటీస్ కూడా ఇవ్వలేదు స్పీకర్ గారు. దాన్ని మరి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారికి ఇంకా సమయం ఇవ్వద్దు, వెంటనే వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి. ఎంత క్లియర్గా అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న ఆ రకంగా ఈరోజు కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అలా ఉంటుందని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా స్పీకర్ గారు ఇంకా మరి మొన్న ఒక 5గురికి మళ్ళీ 5గురికి ఇస్తారని నోటీసులు మాత్రమే ఇస్తారన్నట్టు వచ్చింది. దాన్ని కూడా గడువు విధించలేదు. మరి ఇక్కడ కూడా స్పీకర్ గారు కూడా దళితుడు, తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తప్పకుండా ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యే మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక వారు ఇంకా కాంగ్రెస్ స్పీకర్ లెక్కనే రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఉంటాను, నేను అట్లే మెదులుతాననే పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా ఆయన కూడా న్యాయ వ్యవస్థ సమీక్షకు లాగబడతాడు. ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయన కోర్టుకు కూడా పోయేటానికి అవకాశం ఉంటుంది, కోర్టులో కూడా కేసు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మరి ఈ ఫిరాయింపుకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపించి వెంటనే వారు తీర్పు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కడియం శ్రేయర్ గారు అందరిట్లో 10 మందిలో అందరికంటే ఎక్కువ మాట్లాడడం అంటే ఆయన ఏదో సొక్కం పూసలేక మాట్లాడుతుంటాడు. మొత్తము అవినీతి తిమింగలం. పనులు కాకముందే కాంట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళ సొంత కొండమురళి వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు అంటాడు, మాకు కూడా అంత పెద్ద బిల్డింగ్ లేదు, మరి ఆ రహస్యం ఏదో చెప్పు, 20-25 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నాడు, మరి ఎక్కడి ఆ పైసలు అని చెప్పేసి అడిగే పరిస్థితి. అనేక ఆస్తులు సంపాదించుకున్నాడు, అడవి భూములను ఆక్రమించుకునే ప్రయత్నం, అదేవిధంగా బినామీ పేర్లతోటి అనేక ఆస్తులు కొన్నాడు. మరి అలాంటి అవినీతి తిమింగలం ఈరోజు మరి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ మసిబూసి మారేడుకాయ చేయాలనే ఆలోచనతో మరి కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఏదేమైనా కూడా కడియం శ్రేయర్ ఆయన గురించి మాట్లాడాలంటే మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే సచిన పాము ఇప్పటికే. అయినా కూడా ఆయన ఇంకా కూడా తోక ఆడిస్తూనే ఉన్నాడు. తప్పకుండా ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువల మీద మాట్లాడుతుంటాడు, వాటి మీద విలువలున్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉన్నది. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా
డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే గణపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క పైసా పని చేయలేదు, ఒక తట్ట మట్టి చేయలేదు. 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చినని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందులో 250 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు, తట్టమట్టి చేయలేదు. 148 కోట్ల రూపాయలు మరి కెనాల్కు సీసీ చేయడం కోసం, లైనింగ్ కోసం అని చెప్పేసి 148 క్రోర్స్ అని చెప్పిండు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మొదలు పెట్టలేదు, ఎక్కడ కూడా పునాదుల దగ్గరే ఉన్నాయి. దానికి 175 కోట్లు ఇచ్చినట్టే దాని గురించి మాట్లాడతాడు. డిగ్రీ కళాశాల మేము మంజూరు చేసుకుంటే 45 కోట్లు కట్టాను, అది అక్కడే ఉన్నది. తర్వాత మున్సిపాలిటీ, గణపూర్ మున్సిపాలిటీ అయితే 200 కోట్ల రూపాయలు అన్నాడు, అది ఆల్రెడీ పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఏమి పనులు చేయకుండానే గోబెల్స్ ప్రచారం చేసి మళ్ళీ గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ ఆయన ఎన్నికలు కానీ కర్రు గాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఒకవైపు అయితే, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఇంకోవైపు అయితే, కడియం శ్రీహరి పార్టీ మారి మరి కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ నాయకులను మరి అనేక రకాలుగా ఈరోజు చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ బై ఎన్నిక ఏదొచ్చినా కూడా వారి కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.